కానీ ఇప్పుడు ఆ ఆఫీస్లో కూర్చోవడం టైం లేకుండా వేరే అడ్వకేటింగ్ సరే ఎక్సర్సైజ్ 1 అవర్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా. ఈ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెన్స్ ఏమంటే అందరు నేను 1 అవర్ చేస్తున్నా సార్ టైర్డ్ అయిపోతున్నామని అంటుంటారు. ఎక్సర్సైజ్లో 2 టైప్స్ ఉన్నాయి. కొంతమందికి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, కొంతమందికి రాత్రి చేస్తే మంచిది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ చేస్తేనే నాకు ఫ్రెష్ ఉంటుంది. అది ఎలాగంటే బాడీలో లాక్టేట్స్ అని ఉంటాయి. లాక్టేట్ మెజర్మెంట్ చేసి మనం కనుక్కోవచ్చు. లాక్టేట్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అప్పుడు నైట్ చేస్తే బెటర్. లాక్టేట్స్ మరి ఎక్కువ సంకేతం తెలుస్తుందా? తెలిసిపోతుంది కదా మనకి. ఇప్పుడు బాడీలో ఎక్సర్సైజ్ చేస్తే అది సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉండదు, చాలా టైర్డ్ అయిపోయాం అనుకోండి, దట్ మీన్స్ యువర్ ఎక్సర్సైజ్ షుడ్ బి డన్ ఇన్ ది ఈవినింగ్. చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్నాం అనుకోండి, యూ షుడ్ డూ ఇన్ ద మార్నింగ్. బట్ సింపుల్గా అది కెమికల్గా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. బాడీలో లాక్టేట్స్ తీసుకొని ఎప్పుడు లాక్టేట్ లెవెల్ చాలా ఎక్కువ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్గా చెప్తున్నాను కదా, నేను ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే 1.5 hours చేస్తాను విగరస్ ఎక్సర్సైజ్. కానీ ఆ ఎక్సర్సైజ్ మార్నింగ్ చేశాను అనుకోండి, ఐ ఫీల్ డల్ హోల్ డే. అదే నైట్ చేశాను అనుకోండి బాగా ఫ్రెష్ ఉంటుంది నాకు. అది నేను నా లాక్టేట్ మెజర్మెంట్ చేసి చూసుకున్నాను. అంటే మీరంటే డాక్టర్ కాబట్టి సైంటిఫిక్గా ఎవరికైనా తెలుసుకుంటారు. మామూలు వాళ్ళు మీరు కూడా ఏం లేదు, మీరు ఎక్సర్సైజ్ చేసి మీ బ్లడ్ శాంపుల్ లాక్టేట్ లెవెల్ పంపించాలనుకోండి, లాక్టేట్ లెవెల్ మరీ ఎక్కువ ఉంటే మీరు నైట్ చేసుకుంటారు. అంటే మన బాడీ సంకేతం ఇస్తుంది కదా, మైండ్లో కూడా తెలిసిపోతుంది మనకి ఏది ఎక్సర్సైజ్. మీకు కూడా మార్నింగ్ వాక్ చేశారనుకోండి, కానీ ఇంకోటి ఏమంటే ఎక్సర్సైజ్లో ఏదో లీజర్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా, కాఫీ తాక్కుంటా, ఏదో స్మోక్ చేసుకుంటా వాకింగ్ అది విగరస్గా మినిమం పర్ అవర్ 6 kilometers నడవాలి. మినిమం 6 is మినిమం.